Hello my dear students, welcome to our favorite channel Physics in Telugu. ఓకే సో మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఐపీ బ్యాచ్కి టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో మరి ఈరోజు టార్గెట్ సిరీస్లో ఏం చెప్పుకుంటున్నాం, స్ట్రైట్ లైన్స్. ఓకే, ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ స్టార్ట్ చేశారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు ఏంటి సార్ అనుకుంటున్నారా? సో ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ మనం లాస్ట్ క్లాస్లో 7 మార్క్స్ డిస్కస్ చేసాం కదా. సో మరి ఈ రోజు మనం స్ట్రైట్ లైన్స్లో 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే డైలీ లాగే ఈరోజు కూడా మన ఫిజిక్స్ ఇన్ తెలుగు పిఐటి నుంచి జస్ట్ ఒక 1 మినిట్ మన టార్గెట్ సిరీస్ గురించి కూడా జస్ట్ ఒక 1 మినిట్ మాట్లాడుకుందామా ఏంటన్నా. సో మన టార్గెట్ సిరీస్లో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కదా. సో మీ ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ 95% డెఫినెట్గా అనేది ఖచ్చితంగా వస్తుంది నాన్న. ఓకే, ఓన్లీ ఒక మ్యాథ్స్ ఒకటే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎనీథింగ్, ఈ 4 సబ్జెక్టులు ఏదైనా సరే ప్రతి సబ్జెక్ట్లో మన టార్గెట్ సిరీస్లో డిస్కస్ చేసే ప్రతి సబ్జెక్ట్లో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అవి కూడా ఏంటంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పడం మాత్రమే కాదు, ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా మన టార్గెట్ సిరీస్లో అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కదా, మీకు ఐపీ మార్క్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పేసి మన టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అండ్ అలాగే మనం ఓన్లీ వీడియోస్ చెప్పేసి వదిలేయడమే కాకుండా లెక్చర్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నోట్స్ అనేది మనకి ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో అవైలబుల్గా ఉంటుంది కదా. సో మరి అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారా? సరే, అండ్ అలాగే ఈ యాప్లో మీకు వచ్చేసరికి జేఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది నాన్న. అండ్ అలాగే మాక్ టెస్ట్స్ కూడా ఉన్నాయి. దేనికి అనుకుంటున్నారా? మన జేఈ అండ్ నీట్కి. ఓకే, జేఈ అండ్ నీట్కి మాక్ టెస్ట్ కూడా దీంట్లో మనకి యాప్లో అనేది ఉంది. సో మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో మరి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా. సో చూడండి ఏంటన్నా క్లాస్ ఈరోజు స్ట్రైట్ లైన్స్. ఓకే, సో ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ స్టార్ట్ చేసాం కదా. సో మరి లాస్ట్ క్లాస్లో 7 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది స్ట్రైట్ లైన్. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది 7 మార్క్స్ సంబంధించి, ఆ వీడియో కూడా చూసేయండి. ఓకే, సో మరి ఈ రోజు మనం వచ్చేసరికి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అనేవి డిస్కస్ చేద్దాం. 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో చూడండి 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. ఓకేనా, సో టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తుంది? మనకి స్ట్రైట్ లైన్ నుంచి 15 మార్క్స్ కదా. ఓకే, 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అండ్ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ 2, టోటల్గా 15 మార్క్స్. సో మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది కదా, 7 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 4+4 ఈరోజు మనం 8 మార్క్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్. మీకు స్ట్రైట్ లైన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, మీకు జేఈకి సంబంధించి స్ట్రైట్ లైన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, చాయిస్ తీసుకుందాం అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. ఓకేనా, ఏదైనా సరే 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ప్రతిదీ స్ట్రైట్ లైన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, మీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి స్ట్రైట్ లైన్ ఇప్పుడు చాయిస్ తీసుకున్నా సరే, నెక్స్ట్ మళ్ళీ మీరు సెకండ్ ఇయర్, ఓకే నెక్స్ట్ ఇయర్కి మీరు జేఈకి ప్రిపరేషన్లో స్ట్రైట్ లైన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, 3D జామెట్రీకి. ఓకేనా, సో మరి నెక్స్ట్ వన్. సో చూడండి, సో ఇవి ఫార్ములాస్. ఓకేనా, సో ఇవి ఫార్ములాస్ నాన్న. ఇక్కడ మనకి ప్రతి ఫార్ములా ఇంపార్టెంటే. ఓకే, సో ఇక్కడ చూడండి అన్న. ఓకే, సో ఇక్కడ స్లోప్. సో మనకి స్ట్రైట్ లైన్లో స్లోప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి స్ట్రైట్ లైన్కి మనం స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఆ స్లోప్ అనేది నెంబర్ ఆఫ్ టైప్స్ అనేది ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, మరి ఈక్వేషన్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చి దానికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ఫార్ములా -a/b. ఓకే, అండ్ అలాగే x యాక్సిస్ మీద ఉంటే y యాక్సిస్ మీద ఉంటుంది. అండ్ అలాగే ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే అది మళ్ళీ దానికి సపరేట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇది సేమ్ స్లోప్ ఆఫ్ ఇంటర్సెప్ట్. ఓకే, ఇంటర్సెప్ట్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు నార్మల్ ఫామ్. ఈ నార్మల్ ఫామ్ అనేది మీకు 2 మార్క్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ అలాగే మీకు 4 మార్క్స్కి 2 మార్క్స్కి సేమ్ నన్ను ఒకేలా ఉంటాయి, క్వశ్చన్స్ అనేవి ఒకే లెవెల్లో ఉంటాయి. ఓకే, సో 4 మార్క్స్ సంబంధించి అంటే ఒక 2 మార్క్స్ యాడ్ చేసి 2 మార్క్స్ కలిపి 4 మార్క్స్ కింద ఇవ్వచ్చు. లేదు 4 మార్క్స్లోనే హాఫ్ లెంత్ తగ్గించేసి కొంచెం కాన్సెప్ట్ తగ్గించేసి 2 మార్క్స్ కింద ఇస్తాడు. ఓకేనా, సో జస్ట్ మీరు ఈరోజు ఏంటంటే కాన్సెప్ట్స్ వరకు నేర్చుకోండి, మెథడ్స్ వరకు జస్ట్ ఏ మోడల్ ఇస్తే జస్ట్ నేను మోడల్స్ వరకు చెప్తాను, మోడల్స్ వరకు నేర్చుకోండి. ఓకేనా, సో మరి నెక్స్ట్ చూడండి. సో క్లాస్ స్టార్ట్ చేద్దామా. సో చూడండి మరి క్లాస్ ఈరోజు. ఓకే, సో ఇవన్నీ ఫార్ములాస్. సో ఫస్ట్ మనం 4 మార్క్స్. ఓకేనా, సో చూడండి అన్న, వాట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే.
కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటి, ఇఫ్ ద లైన్ 2x - 3y సంథింగ్ ఎన్ని ఒక 3 లైన్స్ ఇచ్చాడు కదా. ఏమన్నాడు, 3 లైన్స్ ఆర్ కాంకరెంట్, 3 లైన్స్ ఆర్ కాంకరెంట్. ఓకే, మీరు కాంకరెంట్ అని చూడగానే మీ మైండ్లోకి రావాల్సిన ఫార్ములా ఏంటంటే 3 లైన్స్ కదా, వాటి యొక్క డెట్ వాల్యూ అనేది 0 అవుతుంది. వాటి యొక్క డెట్ వాల్యూ అనేది 0. మన మ్యాట్రిసెస్ సంథింగ్, మీకు మ్యాట్రిసెస్ ఇంకా అవ్వలేదు కదా. ఓకే, సో వీటి యొక్క కోఫిషియంట్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో చూడండి 3 ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఏంటి, a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్ టు 0, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్ టు 0. ఇలా 3 ఈక్వేషన్స్ ఇస్తాడు కదా. ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దీని యొక్క కోఫిషియంట్స్ అంటే a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 ఈ కోఫిషియంట్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటాం. దీని యొక్క డెట్ వాల్యూ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది కాంకరెంట్. ఓకేనా, కాంకరెంట్ అని ఇచ్చినప్పుడు ఇట్లా డెట్ వాల్యూ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. సో సంథింగ్ దీంట్లో ఏదో ఒక ఎలిమెంట్ మనకి కే అనేది ఉంటుంది కదా, కేనో పీనో సీనో ఎక్సో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు మనకి దీన్ని 0కి ఈక్వల్ చేస్తాం కాబట్టి దీని వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకేనా, సో చూడండి మరి ఫస్ట్ గివెన్ కదా. సో ఇవి ఈక్వేషన్స్, మరి కోఫిషియంట్స్ రాసుకోండి. ఏమవుతుంది, 2 - 3k. లేదు అంటే పర్ఫెక్ట్గా రాయాలి అంటే గివెన్ లైన్స్ ఆర్ 2x - 3y plus k equal to 0, 3x - 4y - 13 equal to 0, 8x - 11y - 33 equal to 0 కదా. సో మరి కాంకరెంట్ కాబట్టి ఏంటి, మనకి డెట్ వాల్యూ 0. సో 2 - 3k, 3 - 4 - 13, 8 - 11 - 33 ఈక్వల్ టు 0. సో ఏమవుతున్నాడు మనకి ఇక్కడ డెట్ వాల్యూ. సో 2 ఇంటూ -4 ఇంటూ -33 కదా. సో 4 ఇంటూ మరి 33 ఎంత అవుతుంది మనకి చెప్పండి, 132 అవుతుంది కదా. సో ఇక్కడ 132 -11 ఇంటూ 13 ఎంత అవుతుంది మనకి 3311 ఎంత 143. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అంతే కదా. -3 ఇక్కడ -3 ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది -99. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎంత అవుతుంది 80 ప్లస్ 20 104 కదా, 104. నెక్స్ట్ ప్లస్ k ఇంటూ ఎంత అవుతుంది అన్న -33 ప్లస్ 4 ఇంటూ 8 ఎంత 32 ఈక్వల్ టు 0. సో 0కి ఈక్వల్ అయింది. ఓకే, సో మరి 0కి ఈక్వల్ అయింది. సో 2 ఇంటూ ఎంత అన్న 132 మైనస్ అంటే -11. ఓకే, -11 వచ్చింది. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది 5 వచ్చిందా, ప్లస్ 5 వచ్చింది. ప్లస్ k ఇంటూ ఇక్కడ ఎంత -1 ఈక్వల్ టు 0. అంటే -22 ప్లస్ 15 మైనస్ k ఈక్వల్ టు 0. సో k ఈక్వల్ టు ఎంత అవుతుంది 7. సారీ -7 కదా, -7. k ఈక్వల్ టు ఎంత వచ్చింది -7. ఓకే, లేదు ఇట్లా కాదు అంటే ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది నాన్న. అది ఏంటంటారా, ఏం లేదు. ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా. సో 1 2 3 ఇచ్చాడు కదా. ఏవైనా సరే 2 ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది మనకి కే వాల్యూ ఉంది కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేశారనుకో, 2 3 సాల్వ్ చేశారనుకో. 2 3 సాల్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది సంథింగ్. సో మెథడ్ 2 ఏంటి, సాల్వింగ్ 2 and 3. సాల్వింగ్ 2 and 3 అయితే మనకి ఏమొస్తుంది సంథింగ్ x, y వాల్యూ వస్తుంది కదా. సంథింగ్ x, y వాల్యూ వస్తుంది. సో ఈ x, y వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెట్టండి. ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 1 వాల్యూ పెడితే k వాల్యూ అనేది వస్తుంది. ఈక్వేషన్ 1లో పెడితే k వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది మెథడ్ 2. ఓకేనా. సో మరి ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో మనకు గుర్తుపెట్టుకోండి, మీకు కాంకరెంట్ చాలా అంటే చాలా బేసిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ చాలా బేసిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో చూడండి. సో నెక్స్ట్ వన్
చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ parallel to the line. Okay, parallel to the line అన్నాడు. సో అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో 2 లైన్స్ ఇచ్చాడు. సో parallel to the line. సో parallel to the line అన్నాడు కాబట్టి దీని నుంచి మనము స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, parallel అన్నాడు కాబట్టి స్లోప్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకేమన్నాడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్. ఇన్ని 2 లైన్స్ ఇచ్చాడు కదా. సో మరి ఈ 2 లైన్స్ మనం సాల్వ్ చేస్తే ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది వస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x1, y1 అనేది వస్తుంది. ఓకే, సో మరి మనం ఫైండ్ అవుట్ చేయమని ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. సో కాబట్టి మనకి స్లోప్ ఉంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది. మరి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఈ పాయింట్ ఆఫ్ ఈ స్లోప్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకొచ్చేసి మనకి దీంట్లో పెట్టేస్తే అయిపోయా, సింపుల్. ఒక ఈ లైన్, ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకేనా. సో మరి చూడండి. ఓకే, సో గివెన్ లైన్ parallel to 3x plus 4y equal to 7. Therefore now slope m equal to ఎంతనా మీకు ఇక్కడ చెప్పాము. నౌ స్లోప్ m parallel ఈక్యూ లైన్ ఇచ్చినప్పుడు. సో చూడండి, లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎంత అవుతుంది, మైనస్ a బై b. ఓకేనా, మైనస్ a బై b అంటే ఇక్కడ ఎంత అవుతుంది, మైనస్ 3/4 కదా, అంతే కదా, మైనస్ 3/4 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ గివెన్ లైన్స్ ఏమవుతుంది, x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏంటన్నా, x ప్లస్ 3y మైనస్ 6 ఈక్వల్ టు 0. ఓకే, సో మరి ఈ రెండింటిని 1 and 2 అనుకోండి. ఓకే, సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2. ఓకేనా. మరి సాల్వింగ్ 1 and 2 మనం సాల్వ్ చేసామనుకో ఏమవుతుందండి ఇక్కడ. ఓకే, ఈ రెండు ఇక్కడ మైనస్, ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ ప్లస్ కదా. సో క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుంది, మైనస్ 5y, ఇక్కడ ఎంత అవుతుంది, ప్లస్ 3 కదా, 3 ఈక్వల్ టు 0. సో కరెక్టేనా. మైనస్ 2y మైనస్ 3y x ఓకే, మైనస్ 5 ప్లస్ ఓకే ప్లస్ 3. ఓకేనా. సో మరి ఇక్కడ ఎంత అవుతుంది, 5y ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 3/5. సో y ఈక్వల్ టు 3/5 వచ్చింది. మరి దాన్ని తీసుకెళ్ళి మనము దీంట్లో పెడతాం. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఈక్వేషన్ 1. సో మరి ఈక్వేషన్ 1 ఏమవుతుందన్న, x మైనస్ 2 ఇంటూ 3/5 ప్లస్ మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే x మైనస్ 6/5 ఈక్వల్ టు 3 అంతే కదా. సో x ఈక్వల్ టు ఎంత, 3 ప్లస్ 6/5 అంటే ఎంత అవుతుంది, 15 ప్లస్ 6/5. సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 21/5. x ఈక్వల్ టు 21/5. ఓకే, సో మరి therefore the point of intersection P of x comma y, P of x1 comma y1 ఈక్వల్ టు ఎంత అవుతుందన్న, 21/5 కామా 3/5. 21/5 కామా 3/5 అవుతుంది. ఓకేనా. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసింది అండ్ అలాగే ఇది వచ్చేసింది. సో దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ టు ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు ది స్లోప్. ఓకే, దేర్ఫోర్ the equation of the straight line to P of x1 comma y1 లేదు అంటే పాయింట్ రాసేయండి. పాయింట్ ఎంత నా పాయింట్ 21, 5,
సారీ 3/5 టు ది స్లోప్ m ఈస్ ఏంటి ఫార్ములా ఏంటి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 కదా. సో మరి చూడండి ఎంత అవుతుంది y మైనస్ ఎంత x1 3/5 ఓకే 3/5 ఈక్వల్ టు m ఎంత వచ్చిందన్న మనకి -4/3 -3/4 ఇంటూ x మైనస్ 21/5 ఓకే. సో మరి ఈ 4 ఇటు పక్క వచ్చేస్తే 4 ఇంటూ y మైనస్ 3/5 ఈక్వల్ టు -3 ఇంటూ x మైనస్ 21/5. సో 4y మైనస్ 12/5 ఈక్వల్ టు -3x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎంత 63/5 ఓకే. సో ఎంత అవుతుందండి మనకి 20y మైనస్ 12 ఈక్వల్ టు -15x ప్లస్ 63. సో 5 క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 15x ప్లస్ 20y మైనస్ 12 మైనస్ 63 ఈక్వల్ టు 0. అంటే 15x ప్లస్ 20y ఎంత అవుతుందండి మనకి -75 ఈక్వల్ టు 0. సో ఎంత క్యాన్సిల్ అవుతుంది 5 ఓకే 3x ప్లస్ 4y మైనస్ ఎంత అవుతుందన్న 5 15 ఈక్వల్ టు 0 ఓకే కరెక్టేనా. సో 3x ప్లస్ 4y. సో ఇది మనకి ఏంటన్నా పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్యారలల్ అన్నట్టుగా జస్ట్ m1 అవుతుంది ఓకే. సో మనకి m1 ఇచ్చాడు అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసాం ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓకే. సేమ్ ఇక్కడ కూడా అంతే మనకి ఏమి ఇచ్చాడు 2 పాయింట్స్ ఇచ్చాడు 2 లైన్స్ ఈ 2 లైన్స్ నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. సో సాల్వ్ చేస్తే సంథింగ్ p ఆఫ్ x1, y1 అనేది వస్తుంది అండ్ పర్పెండిక్యులర్ ఓకే. ఇక్కడ ఏమన్నాడు పర్పెండిక్యులర్ టు ది లైన్ ఈసారి ఏమన్నాడు పర్పెండిక్యులర్ టు ది లైన్ అంటే దీని నుంచి మనకి ఏమొస్తుంది m వస్తుంది అంటే m1. పేర్లలో అయితే జస్ట్ ఇదే స్లోప్ కింద తీసుకుంటాం బట్ అక్కడ ఏమన్నాడు పర్పెండిక్యులర్ అన్నారు. సో పర్పెండిక్యులర్ కాబట్టి m1 m2 ఈక్వల్ టు ఎంత -1. సో ఈ m1 వాల్యూని తీసుకొచ్చి దీంట్లో పెట్టేసాం అనుకో ఓకే. ఇచ్చిన లైన్ ఈక్వేషన్ నుంచి మనకి స్లోప్ వస్తుంది ఓకే. ఈ స్లోప్ ఏమన్నాడు పర్పెండిక్యులర్ అన్నది అన్నాడు. పర్పెండిక్యులర్ అంటే ఏంటి m1 m2 ఈక్వల్ టు -1. సో ఈ m1 తీసుకొచ్చి మనం దీంట్లో పెట్టేసాం అనుకో m2 వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ m1 సో ఇది పర్పెండిక్యులర్ స్లోప్ ఈ పర్పెండిక్యులర్ స్లోప్ ప్లస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకెళ్ళి సేమ్ ఇందాక ఏం చేస్తామో పాయింట్ ఆఫ్ ఫార్ములా ఉంది కదా ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 సో దాంట్లో పెట్టేస్తాం ఓకేనా. సో చూడండి ఒకసారి సో ఫస్ట్ గివెన్ లైన్ ఏమన్నాడు 5x మైనస్ 2y ఈక్వల్ టు 7. నౌ స్లోప్ m1 ఈక్వల్ టు ఎంత అవుతుంది -5/-2 ఎంత అవుతుంది 5/2 ఓకేనా. సో పర్పెండిక్యులర్ టు ది స్లోప్ ఏమవుతుంది m1 m2 ఈక్వల్ టు -1 m1 m2 ఈక్వల్ టు -1 ఓకే. పర్పెండిక్యులర్ కాబట్టి ప్యారలల్ అయితే m1 ఈక్వల్ టు m2 కదా ప్యారలల్ అయితే m1 ఈక్వల్ టు m2 పర్పెండిక్యులర్ అయితే m1 m2 ఈక్వల్ టు -1 ఓకే గుర్తుపెట్టుకోండి కదా. సో ఇక్కడ ఎంత అవుతుంది 5/2 ఇంటూ m2 ఈక్వల్ టు -1 m2 ఈక్వల్ టు ఎంత -2/5. సో ఇది స్లోప్ అనమాట ఓకే. సో మరి ఇప్పుడు లైన్స్ ఇచ్చాడు కదా ఓకే. సో మరి గివెన్ లైన్స్ ఓకే గివెన్ లైన్స్ ఇన్న గివెన్ లైన్స్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 1 నెక్స్ట్ ఎంత 3x ప్లస్ 4y ఈక్వల్ టు 6. సో దీన్ని 1 అనుకున్నాం దీన్ని 2 అనుకున్నాం. జస్ట్ నేను ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వరకు రాస్తాను పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఫార్ములా వరకు రాస్తాను అక్కడ నుంచి మీరు సాల్వ్ చేయండి ఓకే. సో మరి ఇక్కడ చూడండి
సో సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2 సాల్వ్ చేస్తే ఏమవుతుందన్నా, సో ఇక్కడ చూడండి సంథింగ్ ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ నాకు ఈక్వల్ అవ్వాలి కదా, రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ని తీసేద్దాం అనుకున్నాను అనుకో. ఓకే, ఎక్స్ని తీసేద్దాం అనుకుంటే ఇది ఈక్వేషన్ 1 కదా, ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేస్తాము. నెక్స్ట్ అలాగే ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తాం. అంటే 1 into 3, 2 into 2. సో ఇప్పుడు మరి మనకి ఈక్వల్ అవుద్దా? సో 1 into 3 అంటే ఎంత అవుతుంది? 6x ప్లస్ 9y మైనస్ 3 ఈక్వల్ టు 0. లేదు అంటే ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇక్కడంతా 6x ప్లస్ 8y ఈక్వల్ టు 12. సో మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది? y ఈక్వల్ టు మైనస్ 9. సో y ఈక్వల్ టు మైనస్ 9 వచ్చింది కదా. సో దీన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెట్టేస్తే ఈక్వేషన్ 1 ఎంత అవుతుంది? 2x ప్లస్ 3 ఇంటూ మైనస్ 9 ఈక్వల్ టు 1. సో 2x మైనస్ 27 ఈక్వల్ టు 1. 2x ఈక్వల్ టు 28. x ఈక్వల్ టు ఎంత? 14. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x, y ఎంత? 14, మైనస్ 9. సో దీన్ని తీసుకొచ్చేసి దేంట్లో పెడతారు? ఓకేనా. సో దీన్ని తీసుకెళ్ళి దేంట్లో పెడతారన్నా? ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ లైన్ ఏంటి? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 కదా. సో y మైనస్ ఆఫ్ మైనస్ 9 ఈక్వల్ టు m ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఇది కదా, -2/5 ఇంటూ x మైనస్ 14. సో ఇక్కడ నుంచి మీరు చేసేయండి, ఓకేనా. ఆన్సర్ ఎంతో అనేది కామెంట్ పెట్టండి. ఓకే, ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. సింప్లిఫికేషన్ చేసేయండి అన్న ఇక్కడ నుంచి. ఓకే, సో మరి నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్. సో మరి రెండు లైన్స్ ఇచ్చాడు, అలాగే యాంగిల్ ఇచ్చాడు. ఓకే, రెండు లైన్స్ ఇచ్చి యాంగిల్ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ ఏమన్నాడు? ఏంటి ఫార్ములా ఏంటి? tan θ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2, 1 ప్లస్ m1 m2 కదా. సో మరి చూడండి ఫస్ట్ గివెన్ లైన్స్. సో దీని నుంచి మనకి m1 వస్తుంది, దీని నుంచి m2 వస్తుంది. సో గివెన్ లైన్స్ 4x మైనస్ y ప్లస్ 7 ఈక్వల్ టు 0, kx మైనస్ 5y మైనస్ 9 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 చూసుకున్నట్లయితే ఇప్పుడు నవ్వు m1 ఎంత అవుతుంది? -4/-1 4. మరి m2 -k/-5 k/5. సో ఇప్పుడు తెలిసిందే కదా. సో టేటా ఎంత? 45. టేటా ఎంత ఇచ్చాడు మనకి? 45. సో ఫార్ములాలో పెట్టేస్తే సో ఫార్ములా ఉంది కదా, ఎంత? tan 45 ఈక్వల్ టు మోడ్ m1 అంటే 4 మైనస్ m2 ఎంత? k/5 బై 1 ప్లస్ ఎంత? 4 ఇంటూ k/5. సో దీన్ని తీసుకు 1 ఈక్వల్ టు మోడ్ కదా, 1 ఈక్వల్ టు 4 మైనస్ k/5 బై 1 ప్లస్ 4k/5. సో దాన్ని ఇటు వైపు తీసుకొచ్చేయండి మోడ్. ఓకే, లేదు అంటే 5 క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఒక నిమిషం, ఎంత అవుతుంది? 1 ఈక్వల్ టు 20 మైనస్ k/5 ప్లస్ 4k. ఓకే, ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? 5 ప్లస్ 4k మోడ్ ఈక్వల్ టు 20 మైనస్ k. ఓకే, సో ప్లస్ ఆర్ మోడ్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకోండి. ప్లస్ ఆర్ మైనస్ 20 మైనస్ k. ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకోండి. ఓకే, సో ఏమవుతుంది? ఫస్ట్ వన్ 5 ప్లస్
ఫస్ట్ వన్ 5 ప్లస్ 4k ఈక్వల్ టు 20 మైనస్ k. ఎంత అవుతుందన్న మరి మనకి 5. సో దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోయాం అనుకో, లేదు మొత్తాన్ని ఒక సైడ్ తీసుకెళ్ళిపోతే 4k ప్లస్ 5 మైనస్ 20k ప్లస్ k ఈక్వల్ టు 0. సో 3k మైనస్ 15 ఈక్వల్ టు 0. k ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5 అవుతుంది. k ఈక్వల్ టు 5. మరి సెకండ్ వన్ ఎంత? 5 ప్లస్ 4k ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 20 మైనస్ k. అంటే 5 ప్లస్ 4k ఈక్వల్ టు మైనస్ 20 ప్లస్ k. సో తీసుకొచ్చేస్తే 4k, ఒక్క నిమిషం, 4k ప్లస్ 5 మైనస్ 20. మరి ఇక్కడ ప్లస్ అవుతుందిగా, మైనస్ k ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కదా, మరి గమనించండి. ఓకే, సో అప్పుడు ఇక్కడ మరి ఏమవుతుంది మరి? ఓకే, ఇక్కడ మిస్టేక్స్ వస్తుంది. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 5k మైనస్ 15 ఈక్వల్ టు 0. k ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా? 15 అవుతుంది. ఓకే, k ఈక్వల్ టు ఇక్కడ 3 అవుతుంది. సో సూపర్. సో ఇక్కడ చూడండి, అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 4k ప్లస్ 5 ప్లస్ 20 మైనస్ k. అప్పుడు ఎంత అవుతుంది? 3k కదా, 3k ప్లస్ 25 ఈక్వల్ టు 0. k ఈక్వల్ టు ఎంత? మైనస్ 25/3. దేర్ ఫోర్ k వాల్యూ ఎంత? 3 ఆర్ మైనస్ 25/3. 3 కదా ఎక్కడ వచ్చింది? ఓకే, 3 ఆర్ మైనస్ 25/3. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ట్రాన్స్ఫార్మ్ ది ఈక్వేషన్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఇంటూ నార్మల్ ఫామ్. మరి నార్మల్ ఫామ్ ఏంటన్నా? నార్మల్ ఫామ్ అంటే నార్మల్ ఫామ్ x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p రావాలి. x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p రావాలి. ఓకేనా? సో ఇక్కడ p అనేది మనకి ఏమంటే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ ఫామ్లోకి మనం రాసుకోవాలి ఇచ్చిన ఈక్వేషన్ని. ఓకేనా? చూడండి, ఇక్కడ p అనేది ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. p అనేది మనకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది ఈ ఫార్మేట్లో వచ్చిన తర్వాత. ఓకేనా? సో ఏమన్నాడు? ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఈజ్ p. ఓకేనా? ఓన్లీ p అన్నాడు. p అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఆరిజిన్ అన్నాడు. దెన్ రెడ్యూస్ దట్ 1/p² ఈక్వల్ టు, అంటే 1/p² చేస్తే మనకేమవుద్ది? 1/a² ప్లస్ 1/b² అనేది వస్తుందంట. అంటే మనము ఈ LHS తీసుకుంటే RHS అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో చూడండి, గివెన్ ఈక్వేషన్ ఏంటి? x/a ప్లస్ y/b ఈక్వల్ టు ఎంత? 1. x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. సో దీనికి మనకి ఏమవుతుంది? ఎల్సిఎం ఎంత అవుతుంది అన్న? సో ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఎంత అవుతుంది? ab కదా, ab అవుతుంది. సో ఎంత అవుతుంది? b కాస్ ప్లస్ yb ya ఈక్వల్ టు 1. అంటే bx ప్లస్ ya ఈక్వల్ టు ab. అంతేనా? ఎంత అవుతున్నాడు మనకి? bx ప్లస్ ya ఈక్వల్ టు ab. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో చూడండి, నార్మల్ ఫామ్ కదా. సో డివైడ్ విత్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఎందుకంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రూట్ ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్, y యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్. సో ఎక్కడైనా సరే మనము మీకు 2 మార్క్స్లో వస్తుంది, 2 మార్క్స్ వచ్చినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమవుతుందో డివైడ్ విత్ రూట్ ఆఫ్, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకో. సో ఈక్వేషన్ 1ని మనం దేంతో డివైడ్ చేస్తాము? x యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ y యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్. రూట్ ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే a²
నెక్స్ట్ ప్లస్ వై కోఎఫిషియంట్ స్క్వేర్ ఎంత అవుతుంది బి స్క్వేర్తో మనం డివైడ్ చేస్తాం ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఏమవుతుంది బిఎక్స్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏవై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో కదా, సో హియర్ ఓకే, ఇప్పుడు నార్మల్ ఫామ్, ఇది నార్మల్ ఫామ్ కదా, ఇది నార్మల్ ఫామ్. సో ఇది నార్మల్ ఫామ్. సో హియర్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి సైన్ ఆల్ఫా ఎంత అవుతుంది ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి పి ఎంత అవుతుంది ఏబి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏబి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది పి వాల్యూ. ఓకేనా, సో మనల్ని ఏం కావాలి ఓన్లీ పి వాల్యూ ఒకదాన్ని తీసుకోమన్నాడు. ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ పి. ఓకే, ఓన్లీ పి ఒక్కదాన్ని మనము ఇక్కడ తీసుకుంటాం. పి వాల్యూ నాకు వచ్చేసింది. సో ఈ పి వాల్యూ నుంచి నేను ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ 1/p² ఈక్వల్ టు ఎంత అని ప్రూవ్ చేయాలి 1/a² ప్లస్ 1/b² అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో ఇది పి వాల్యూ కదా. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది p² ఈక్వల్ టు a² b² బై a² ప్లస్ b². సో 1/p² అంటే ఉల్టా అవుతుంది కదా. సో a² ప్లస్ b² బై a² b². సో మరి ఇక్కడ నేను సపరేట్ చేశాను అనుకో. సో మరి నేను ఇక్కడ సపరేట్ చేస్తే ఏమవుతుందన్న 1/p² ఈక్వల్ టు a² బై a² b² ప్లస్ b² బై a² b². a² b² క్యాన్సిల్ అయిపోయింది. సో 1/p² ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/b² ప్లస్ 1/a². సో వచ్చిందా మనకి సేమ్ వాల్యూ వచ్చిందిగా. దేర్ ఫార్ 1/p² ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/a² బై 1/a² ప్లస్ 1/b². ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఓకే, సో మరి దీంతో మనకి 4 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, 4 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మరి 2 మార్క్స్ స్టార్ట్ చేద్దామా. సో చూడన్నా మీకు ఆల్రెడీ చెప్పాను 2 మార్క్స్కి 4 మార్క్స్కి జస్ట్ మీకు కావాలనుకుంటే పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ 2 మార్క్స్కి 4 మార్క్స్ యాడ్ చేసి ఇచ్చేస్తాడు. ఓకేనా, సో అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ఏం లేదు నాన్న, ఇచ్చిన దాంట్లో 2 స్లోప్స్ని ఈక్వల్ చేసి వచ్చే విధంగా తీసుకోండి. 2 స్లోప్స్ ఈక్వల్. సో ఇది స్లోప్ 1 అనుకో, ఇది స్లోప్ 1. సో 2 పాయింట్స్ ఇచ్చేసి దానికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి అనుకోండి మీరు. సో స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ ఏబి ఏంటి ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఈ రెండింటికి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తావు. ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేసిన దాన్ని ఇది m1 వస్తుంది కదా, m2 అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ 2 ఇచ్చాడు. సో ఈక్వల్ టు 2 చేయండి, దానికి మీకు x వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో చూడండి గివెన్ పాయింట్స్ లేదా లెట్ a 2,5 b x, 3 కదా. సో స్లోప్ ఆఫ్ ఏబి ఎంత m1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో y2 మైనస్ y1 అంటే ఎంత 3 మైనస్ 5 బై x మైనస్ 2 కదా, ఇది m1. సో దేర్ ఫార్ m1 ఈక్వల్ టు m2 కదా, m1 ఈక్వల్ టు m2. m1 ఎంత వచ్చింది, సో ఇక్కడ ఎంత వచ్చింది -2 బై x మైనస్ 2 కదా. సో -2 బై x మైనస్ 2. m2 ఎంత అంట మనకి ఎంత ఇచ్చాడు m2 2 కదా. సో -2 ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ 2. ఓకే, సో క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎంత అవుతుంది x మైనస్ 2 ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు ఎంత 1 అంతే కదా.
సో -2/x-2. ఓకే, సూపర్. ఇలా ఉంటుంది అనమాట. సో సింపుల్. సో సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. ఓకే, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇఫ్ ద లైన్స్ జాయినింగ్, ఓకే ఇది ఒక లైను 2 పాయింట్స్, ఈ ఒక 2 పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి అనుకోండి. నెక్స్ట్ ఈజ్ ప్యారలల్ టు ది లైన్ జాయినింగ్, ఓకే ఇది సి ఇది డి. సో 4 పాయింట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ స్లోప్ ఏబి ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది? m1 వస్తుంది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ సిడి ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది? m2 వస్తుంది. స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ సిడి. సో m1 m2. సో మనకి పర్పెండిక్యులర్ అన్నాడు కదా, సారీ ప్యారలల్ అన్నాడు కదా. సో ప్యారలల్ అంటే ఏంటి? m1 = m2. m1 = m2 ఫైండ్ అవుట్ చేయండి, మీకు y వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది మీరు హోంవర్క్ చేయండి. ఓకే, హోంవర్క్ చేసి క్వశ్చన్ నెంబర్ 2 ఆల్రెడీ ఇందాక మీకు నేను ప్రాబ్లమ్స్ సగం చెప్పి చేశాను కదా, అది కూడా మీరు క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి, ఇది క్వశ్చన్ నెంబర్ 2 హోంవర్క్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ -4,5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్. ఓకే, మీకు ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? అసలు ఇంటర్సెప్ట్ అంటే ఏం చేయాలి? x/a + y/b ఈక్వల్ టు ఏంటి? 1. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి? x/a + y/b ఈక్వల్ టు 1. బట్ ఇక్కడ ఏమన్నాడు? ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నాడు. మరి ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? a = b. ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే a = b కదా. సో అంటే x/a + y/a ఈక్వల్ టు 1, x + y ఈక్వల్ టు ఎంత? a. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఓకేనా? అండ్ ఏమన్నాడు? ఈ లైన్ పాసింగ్ త్రూ ది -4,5. లైన్ అనేది ఏమవుతుంది? పాసింగ్ త్రూ ది 4,5. సో దిస్ లైన్ పాసింగ్ త్రూ దేని నుంచి? -4,5 కదా, -4,5. సో ఏమవుతున్నప్పుడు -4 + 5 ఈక్వల్ టు ఎంత? a. అంటే a ఈక్వల్ టు ఎంత? 1. a ఈక్వల్ టు 1. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎంత అవుతుంది? x + y ఈక్వల్ టు 1. అంటే x + y - 1 ఈక్వల్ టు 0. సో అదే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. అంతే, సింపుల్ కదా, సూపర్. సో ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే x/a + y/b. మరి ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే a = b. ఓకేనా? సో నెక్స్ట్ వన్. సో చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్. సేమ్ పాసింగ్ త్రూ ది పాయింట్ అన్నాడు, మేకింగ్ ఇంటర్సెప్ట్. సో ఇక్కడ కూడా ఇంటర్సెప్ట్ అని కనిపిస్తుంది కాబట్టి x/a + y/b ఈక్వల్ టు 1 అన్నాడు. హూజ్ సమ్ ఈజ్ 0. హూజ్ సమ్ ఈజ్ 0 అన్నాడు కాబట్టి a = -a. a = సారీ b = -a. b = ఎంత అవుద్ది? -a అవుద్ది. ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నాడు. ఇందాకేమో b = a కింద తీసుకున్నాం, ఏది ఈక్వల్ ఇంటర్సెప్ట్ కాబట్టి. ఇప్పుడు ఏంటి? హూజ్ సమ్ ఈజ్ 0 అంటే a - a అంతే కదా, a - a 0 అవుద్ది. అందుకని b = ఎంత అవుద్ది? -a అవుద్ది. సో x/a + y/-a = 1, x - y = ఎంత? a. సో ఇది ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ దేని నుంచి నాన్న? -2,4. అప్పుడు ఎంత అవుద్ది? -2 - 4 = a. a = ఎంత? -6. అంతే. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎంత అవుతుంది? x - y = -6, x - y + 6 = 0. అంతే, సింపుల్. అయిపోయిందా? సూపర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మ్ √3x + y = సంథింగ్ ఒక లైన్ ఇచ్చాడు. సో దాని నుంచి మీకు కొన్ని ఇచ్చాడు. ఏంటి? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటన్నా? y = mx + c. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. మరి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి? x/a +
y/b ఈక్వల్ టు 1. సో ఈ ఫామ్స్లోకి మనం మార్చాలి ఈ ఇచ్చిన లైన్ని. ఫస్ట్ ఏమో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లోకి మార్చాలి. సెకండ్ ఏమో x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్లోకి మార్చాలి. సో కదా, సో ఫస్ట్ గివెన్ లైన్ తీసుకో. గివెన్ లైన్ ఏంటన్నా √3x ప్లస్ y ఈక్వల్ టు 4. సో ఇప్పుడు 1 కదా. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు mx ప్లస్ c కదా. సో దీన్ని బేస్ చేసుకుంటే నీకు ఎంత అవుతుంది ఇక్కడ √3x సారీ కదా తీసుకుంటే y ఈక్వల్ టు -√3x ప్లస్ 4 అంతే కదా. సో ఇక్కడ m ఈక్వల్ టు ఎంత అవుతుంది -√3, c ఈక్వల్ టు ఎంత 4 అంతే సింపుల్. y ఈక్వల్ టు mx ప్లస్ c, y ఈక్వల్ టు ఈ √3 అటు సైడ్ తీసుకురామనుకో మైనస్ అయిపోద్ది మైనస్. సో అదే విధంగా వచ్చేసింది కదా y ఈక్వల్ టు m ఈక్వల్ టు -√3. సో సెకండ్ వన్. సో మరి మనకి సెకండ్ ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్. ఏంటన్నా ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 కదా. సో ఎంత అవుతుంది √3x కదా, అంటే √3x ప్లస్ y ఈక్వల్ టు 4 అంటే మనకి 1 ఉండాలి. సో ఈ 4 ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. సో √3x/4 ప్లస్ y/4 ఈక్వల్ టు 1 అంటే x/4/√3 ప్లస్ y/4 ఈక్వల్ టు 1 అంతే కదా. మరి x/a ప్లస్ y/b. సో a ఈక్వల్ టు ఎంత ఇక్కడ 4/√3, b ఈక్వల్ టు ఎంత 4 అంతే సింపుల్ అయిపోయింది. ఓకేనా సూపర్. సో ఇన్ కేస్ నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే సంథింగ్ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా అంతే. ఓకే ఇదిగో చూడండి రిడ్యూస్ ద ఈక్వేషన్. ఓకే ఏమన్నాడు? రెడ్యూస్ ద ఈక్వేషన్ x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇంటూ నార్మల్ ఫామ్ అన్నాడు కాబట్టి దీన్ని దేంట్లోకి మార్చాలన్నా x ఒక నిమిషం ఓకే దేంట్లోకి మార్చాలి x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు pలోకి మార్చాలి కదా. సో నాకు ఈక్వల్ టు p కాబట్టి నేను ఏం చేయాలి x ప్లస్ y ఈక్వల్ టు -1. బట్ నేను చెప్పా రైట్ సైడ్ RHSలో నెగిటివ్ వాల్యూ ఉండకూడదు కాబట్టి మైనస్ ఇటు సైడ్ తీసుకొచ్చాను అనుకో -x మైనస్ y ఈక్వల్ టు 1 -x ప్లస్ -x మైనస్ y ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనం డివైడ్ కదా. సో డివైడ్ విత్ ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ a స్క్వేర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 + 1√2 కదా. సో -1/√2 -1/√2 ఎక్స్ప్లెనేషన్ సారీ -1/√2x -1/√2y ఈక్వల్ టు 1/√2 ఓకే. సో మరి కంపేరింగ్ విత్ నార్మల్ ఫామ్ సో వచ్చేసిందా మనకి. ఓకే సో నార్మల్ ఫామ్ ఏంటన్నా నార్మల్ ఫామ్ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు p మరి ఇక్కడ cos ఆల్ఫా కదా. సో మరి cos ఆల్ఫా ఈక్వల్ టు ఎంత -1/√2 మరి sin ఆల్ఫా ఎంత sin ఆల్ఫా కూడా -1/√2 మరి p ఎంత 1/√2 p అనేది ఎంత 1/√2 ఓకే. సో మరి cos ఆల్ఫా అంటే ఎంత అవుతుంది నాన్న cos ఆల్ఫా. సో చూడండి ఇక్కడ cos నెగిటివే sin కూడా నెగిటివే. cos ఆల్ఫా నెగిటివ్ ఉంది sin ఆల్ఫా కూడా మనకి నెగిటివ్ ఉంది. ఓకే మరి cos ఆల్ఫా నెగిటివ్ sin ఆల్ఫా నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అన్న cos ప్లస్ sin నెగిటివ్ ఏ కోఆర్డినేట్లో ఉంటుంది థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది కదా. థర్డ్ కోఆర్డినేట్లో మనకి ఏమవుతుంది మరి. సో చూడండి సో ఇది ఫస్ట్ ఓకే ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ థర్డ్ ఇది ఫోర్త్. ఓకే ఇక్కడ వచ్చేసరికి మనకేమవుతుంది టీటా ఆల్ ఆర్ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి
సైన్ పాజిటివ్ ఉంటుంది, కాస్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి సైన్ నెగిటివ్, కాస్ కూడా నెగిటివ్. ఇక్కడ వచ్చేసరికి సైన్ నెగిటివ్, కాస్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ థీటా, ఇక్కడేమో పై మైనస్ థీటా, ఇక్కడ వచ్చేసరికి పై ప్లస్ థీటా, ఇక్కడ వచ్చేసరికి 2π మైనస్ థీటా, 2π మైనస్ థీటా. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆ టేబుల్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కాస్ ఆల్ఫా సరికి మనకి అవుతుంది అనమాట. సో కాస్ ఆఫ్ పై ప్లస్ ఇది అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆఫ్ పై ప్లస్ థీటా, కాస్ ఆఫ్ పై ప్లస్ థీటా అవుతుంది. సో సంథింగ్ ఇక్కడ కూడా అంతే, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పై ప్లస్ థీటా. థీటా అంటే ఎంత అవుతుంది, π/4, పై ప్లస్ π/4. సో అప్పుడు ఎంత అవుతున్నాను మీకు ఇక్కడ కాస్ ఆఫ్ 4 ఫస్ట్ 5π/4. సో థీటా ఆల్ఫా ఈక్వల్ టు ఎంత, 5π/4, ఆల్ఫా ఈక్వల్ టు 5π/4. ఓకే, సో మరి అది తీసుకొచ్చేసి మనము దీంట్లో పెట్టేసేయండి సరిపోద్ది, లేదా అవసరం లేదు, ఆల్ఫా ఈక్వల్ టు 5π/4. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఇందాకేమో డిస్టెన్స్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్, డిస్టెన్స్ స్ట్రైట్ లైన్స్ అన్నాం కాబట్టి యాంగిల్ కూడా ఇచ్చాడు, tan θ ఈక్వల్ టు m1 m2 ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ వచ్చేసరికి ప్యారలల్ లైన్స్ అన్నాడు. సో ప్యారలల్ లైన్స్ అన్నాడు కాబట్టి మోడ్ c1 మైనస్ c2, మోడ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a² ప్లస్ b², మోడ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇక్కడ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే రెండు లైన్స్ ఇచ్చిన 2 లైన్స్ యొక్క ఎక్స్ కోఫిషియంట్ వై కోఫిషియంట్ సేమ్ ఉండాలి. ఓకేనా, ఇచ్చిన 2 లైన్స్ యొక్క ఎక్స్ కోఫిషియంట్ వై కోఫిషియంట్ సేమ్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఫస్ట్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత 5, బట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు, అంటే 2తో మల్టిప్లై చేస్తే సరిపోదు కదా. ఇక్కడ కూడా 3 6, అంటే ఈక్వేషన్ 1ని మనం 2తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. ఓకే, సో ఫస్ట్ గివెన్ లైన్స్ 5x minus 3y minus 4 equal to 0 as ఎట్లా రాసుకుంటాం, 2తో మల్టిప్లై లేదు అంటే ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ 10x minus 6y minus 9 equal to 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్, లేదు అంటే మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 2 ఎంత అవుతుంది, 10x మైనస్ 6y మైనస్ 8 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 3. సో ఫ్రమ్ 2 and 3 ఎంత ఏంటి ఫార్ములా, c1 మైనస్ c2 మోడ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². సో ఎంత అవుతుంది మరి, ఈక్వల్ టు మోడ్ c1 అంటే ఎంత అవుతుందని మనకి -8 మైనస్ ఆఫ్ -9 c2 కదా. సో ఇది -9, సో c2 బై రూట్ ఆఫ్ a² అంటే 100² ప్లస్ 6 36, అంటే ఎంత అవుతుంది మనకి మోడ్ 1. సో మోడ్ 1 బై రూట్ 136 అంటే ఎంత అవుతుంది, 1 బై రూట్ 136 వస్తుంది. ఓకేనా, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ p ఇఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, ఫైండ్ p ఇఫ్ స్ట్రైట్ లైన్స్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక లైన్, ఇక్కడ మధ్యలో డిస్టెన్స్ వచ్చింది. సో x ప్లస్ p ఈక్వల్ టు 0, y ప్లస్ సంథింగ్ 3 లైన్స్ ఇచ్చాడు, కాంక్రెంట్ అన్న. సో కాంక్రెంట్ అంటే ఏం చెప్పాను నేను మీకు, డెట్ ఈక్వల్ టు 0. కాంక్రెంట్ అంటే ఏంటి, డెట్ ఈక్వల్ టు 0 కదా. సో డెట్ని మనం డెల్టాతో ఫైండ్ అవుట్ చేస్తాం కదా, డెల్టా ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, సో ఇది మీకు హోంవర్క్ చేయండి అన్న, ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, సో మరి దీంతో మనకి స్ట్రైట్ లైన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. యా, ఓకే, సో సక్సెస్ఫుల్గా మనము 15 మార్క్స్కి మనము కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, సో మరి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. సో వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ కోసం తెలిసిన విషయమే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్.